హలో ఆస్పిరెంట్స్. సో ఆర్ఆర్బీ 2025 నోటిఫికేషన్ ఏదైతే డిలే అయిందో సో అదొక కంక్లూషన్కి అయితే వచ్చింది గైస్. సో ఆర్ఆర్బీ గ్రూప్ డి సో రిజల్ట్స్ అయితే ఎప్పుడు ఉండొచ్చు అంటే ఈ మంత్ జూను సో వీకెండ్లో అయితే ఈ రిజల్ట్ అయితే ఉండవచ్చు గైస్. అంటే అప్రాక్సిమేట్గా 20th డేట్ నుంచి 30th లోపు అయితే రిజల్ట్స్ అయితే ఉండొచ్చు. అండ్ పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్. సో ప్రీవియస్గా అయితే సికింద్రాబాద్లో జరిగింది ఒక పీఈటీ వచ్చేసి. అండ్ సెకండ్ పీఈటీ అయితే మౌలాలి ఆర్పీ గ్రౌండ్స్లో అయితే జరిగింది గైస్. సో ఈ పీఈటీ కూడా జూలై ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్స్ అంటే రిజల్ట్స్ వచ్చిన 10 డేస్కే ఈ పీఈటీ అయితే స్టార్ట్ అవుతుంది గైస్. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్గా అయితే నాకు తెలిసిన ఫ్రెండ్ అయితే 2 years కష్టపడి 70+ మార్క్స్ వచ్చినాయి గైస్. బట్ సో ఏదైతే 1000 meters 4 minutes 15 secondsలో క్రాక్ చేయాల్సింది 4 minutes 20 seconds అయితే తీసుకున్నాడు గైస్. సో ఇది డిస్క్వాలిఫై డైరెక్ట్ ఇంటికి అయితే పంపించేశారు. సో అందుకే అని చెప్తున్నా గైస్, మీరు మార్క్స్ కోసం ఎంతైతే కష్టపడ్డారో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా అంతే కష్టపడాలి. సో లేకపోతే మీరు పడ్డ శ్రమ అంతా వృధా అయిపోతుంది గైస్. సో మరి 2025 సేఫ్ స్కోర్ ఎవరైతే 60+ వస్తాయి అనుకుంటారో గెట్ రెడీ. నేను మంచిగా రాసా, నాకు 60+ స్కోర్ వస్తున్న వాళ్ళైతే ఫిజికల్ ఎఫిషియన్సీకి అయితే రెడీ అవ్వండి గైస్. సో వెళ్ళండి. సో రెగ్యులర్ కన్సిస్టెన్సీగా అయితే వెళ్ళండి. సో మంచి టైం అయితే ఉంది. సో పీఈటీ అయితే పుటప్ చేయాలి గైస్ ఎట్లయినా. సో లేకపోతే డిస్క్వాలిఫై అయిపోతారు. సో ఈ 2027 నోటిఫికేషన్ 22,000 పోస్టులు అయితే రిలీజ్ అని మనందరికీ తెలిసిందే గైస్. సో 1 or 2 monthsలో ఇది కూడా ఎగ్జామ్ అయితే ఉంటుంది గైస్. అప్రాక్సిమేట్లీ జూన్ లాస్ట్లో కానీ లేకపోతే ఆగస్ట్లో కానీ ఎగ్జామ్ అయితే ఉండొచ్చు గైస్. సో త్వరగా అయితే రివిజన్ చేయండి గైస్. ఫస్ట్ అయితే త్వరగా అయితే రివిజన్ చేసి మాక్ టెస్ట్లు ఎంత వీలైతే మీకు అన్ని మాక్ టెస్ట్లు అయితే కంప్లీట్ చేసుకోండి గైస్. సో ఎన్ని మాక్ టెస్ట్లు చేస్తే అంత ఎగ్జాంపుల్ అయితే అంత అడ్వాంటేజ్ అది గైస్. సో టైం సేవ్ అవుతుంది అండ్ యాక్యురసీ కూడా పెరుగుతుంది గైస్. సో మెయిన్గా ప్రీవియస్గా చూసుకుంటే 20 కరెంట్ అఫైర్స్ డైరెక్ట్ ఇచ్చేస్తున్నాడు గైస్. సో కరెంట్ అఫైర్స్ గైస్, మనల్ని ముంచాలన్నా మనల్ని లేపాలన్నా కరెంట్ అఫైర్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. సో కరెంట్ అఫైర్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ అయితే చేయండి. లైట్ అయితే తీసుకోకండి గైస్. ఎగ్జామ్ అయితే కాంపిటీషన్ అయితే చాలా ఉంది. సో పేపర్ కూడా టఫ్గానే ఉండే ఛాన్స్ ఉంది. సో అది గైస్ ఈ వీడియో అయితే. సో ఫిజికల్ ఎఫిషియన్సీ మీద కాన్సన్ట్రేట్ అయితే చేస్తారని కోరుకుంటున్నా. అండ్ ఫర్దర్గా ఏ ఇన్ఫర్మేషన్ ఉందో అప్డేట్ చేస్తా గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. సో